ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అండి అందరికి. మీరు చూసారు కదా, వచ్చారు కదా, తీసుకోలేదు కదా, తినలేదు కదా. యాక్చువల్గా ఏమైందంటే మ్యాటరు, నేను ఒక వెడ్డింగ్ అటెండ్ అయ్యాను రీసెంట్గా మా కజిన్ది. అక్కడ అందరూ ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేస్తున్నారు. మనం బేసిక్గా ఇలాంటి సెంటెన్సెస్ బాగానే వాడుతూ ఉంటాం. వచ్చావు కదా, చూసావు కదా, వినలేదు కదా, తినలేదు కదా, ఇలా. మరి అలాంటి ఒక కాన్సెప్ట్ టీచ్ చేస్తే ఎలా ఉంటుందనో ఒక థాట్ వచ్చిందనమాట. మనకు కాన్సెప్ట్స్ అన్ని పిక్ చేసుకునేది అలా రియల్ టైంలోంచేగా. అందుకే ఈ కాన్సెప్ట్ ఈరోజు మీకోసం. యాక్చువల్గా ఏమంటూ ఉంటారంటే, వచ్చావు కదా, చూసావు కదా, తిన్నావు కదా, ఇట్లాంటివన్నీ చెప్పాలంటే యు కేమ్ నో ఆర్ యు కేమ్ నా అంటూ ఉంటాం. అవునా కాదా? మీరు విన్నారా లేదా చెప్పండి. ఐ టోల్డ్ యూ నో, యు కేమ్ నో, యు ఏట్ నో, యు సా నా. ఇలా అస్సలు అట్లా అనకూడదు తెలుసా. మనం చక్కగా తెలుగు మాట్లాడినా బాగుంటుంది, బట్ ఇంగ్లీష్లో అలా అనొద్దు. బికాస్ వీ హ్యావ్ సమ్ స్టాండర్డ్ వే టు సే దట్. ఏంటి అంటే, దాన్నే క్వశ్చన్ ట్యాగ్స్ అని అంటారు గ్రామర్లో. క్వశ్చన్ ట్యాగ్స్ అని అంటారు అనమాట. దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఓకే, క్వశ్చన్ ట్యాగ్స్ ఎందుకు యూస్ చేస్తాం తెలుసా అండి? క్వశ్చన్ ట్యాగ్స్ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం. ఓకేనా? ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ద పాయింట్ టు బి నోటెడ్, యువర్ ఆనర్ అన్నట్టు. ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి. ఎందుకు యూస్ చేస్తాం క్వశ్చన్ ట్యాగ్స్ అంటే, కన్ఫర్మేషన్ తీసుకోవడానికి. అందుకే కదండి అడుగుతున్నాం తెలుగులో కూడా. నువ్వు చూసావు కదా అంటే, నువ్వు చూసావా లేదా అని నేనేం చేస్తున్నాను, కన్ఫర్మేషన్ తీసుకుంటున్నా. నువ్వు తినలేదు కదా, ఇంకా నువ్వు తినలేదు కదా అంటే, మీరు తిన్నారా లేదా అని నేను కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు కదా, అట్లా రెడీ అయ్యారా లేదా అని కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. సో మనం ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ని ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషనో క్లారిఫికేషనో కోసం అడుగుతాం అనమాట. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మనకి సెంటెన్స్ పాజిటివ్ లో ఉందంటే ట్యాగ్ నెగటివ్ లో ఉండాలి. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోవాలండి. క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ లో ఉండాలి సెంటెన్స్ పాజిటివ్ లో ఉన్నప్పుడు. ఇలాంటి థియరీ నేను ఎంత చెప్పినా కూడా అర్థం కాదు ఒక సెంటెన్స్ చూసేంత వరకు. చూడండి, నువ్వు తిన్నావు, నువ్వు తిన్నావు అని ఎలా అంటాం? యు ఏట్ కదా అనాలంటే నో నా కాకుండా ట్యాగ్ యూస్ చేయాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది? పాస్ట్ టెన్స్ లో ఉంది కదా. సో ట్యాగ్ మనం డిడ్ తీసుకుంటాం. నెగటివ్ ట్యాగ్, డింట్ యూ, యు ఏట్ డింట్ యూ, నువ్వు తిన్నావు కదా. క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ లో ఉంది, సెంటెన్స్ పాజిటివ్ లో ఉన్నప్పుడు. సరే, నువ్వు తినలేదు కదా కదా. ఇప్పుడు తినలేదు అనాలంటే యు డింట్ ఈట్. తినలేదు నువ్వు కదా అనాలంటే డిడ్ యూ, యు డింట్ ఈట్ డిడ్ యూ. ఇవి పర్ఫెక్ట్ గా మాట్లాడాలంటే ఇట్లానే మాట్లాడాలి. కానీ నేను ఇన్ని గుర్తుపెట్టుకోలేమనుకున్న వాళ్ళకి లాస్ట్ లో ఒక చిన్న టిప్ చెప్తా. ఏది పెట్టి కవర్ చేయొచ్చు, నా, నో. ఇది మళ్ళీ బ్లండ్ గా ఉంటది, లిటరలీ తెలుగు నుంచి ట్రాన్స్లేట్ చేసుకున్నట్టు ఉంటది. మనం తెలుగు వాళ్ళు మన అందరికి తెలిసిపోయేలాగా. నేను కొంచెం మేనేజ్ చేయగలిగేలాగా ఏ వర్డ్ పెట్టి మేనేజ్ చేయొచ్చా నేను చెప్తా. ఫస్ట్ అయితే నేర్చుకోండి, తెలుసుకోండి. మన సెంటెన్సెస్ లో V2 ఉందనుకోండి, V2 ఉందనుకోండి, మనం ట్యాగ్ డిడ్ తో పెట్టాలి. ఇటు పక్కన ఆల్రెడీ తెలిసిపోతుంది. సో డిడ్డే ఉంది కాబట్టి డిడ్ తోనే ట్యాగ్ ఉంటుంది. అదే సెంటెన్సెస్ లో డోంట్ లేదంటే V1 ఆర్ V5 ఉందనుకోండి, అప్పుడు డోంట్ డజంట్ వస్తుంది. చూడండి, షీ ఈట్స్ లడ్డు, ఆమె లడ్డు తింటది కదా. ఎవరో ఒక ఆవిడ లడ్డు వద్దు, ఆమెకు వద్దులే అంటే తింటది కదా, ఆమె తింటది కదా అని అనాలంటే షీ ఈట్స్ లడ్డు. ఇప్పుడు షీకి ఏమొస్తుంది? మామూలుగా డస్ కదా క్వశ్చన్ అడగాలంటే. సో షీ ఈట్స్ లడ్డు, డజంట్ షీ. సెంటెన్స్ ఏమిట్లో ఉంది? పాజిటివ్ లో ఉంది, రైట్? అందుకని నెగటివ్ ట్యాగ్. V5 ఉంది అంటే గనక మనం డస్ తో ట్యాగ్ పెట్టాలి. V1 తో ఉంటే పోనీ దీనికి నెగటివ్ పెడదాం. ఒక ఆవిడ లడ్డు తినదు, ఆమెకి లడ్డు పెడుతున్నారు అనుకోండి. ఆమె లడ్డు తినదు కదా, తినదు ఆమె లడ్డు కదా అనాలంటే షీ డజంట్ ఈట్ లడ్డు. ఇక్కడ ట్యాగ్ పాజిటివ్ ట్యాగ్, డస్ షీ. షీ డజంట్ ఈట్ లడ్డు, డస్ షీ. ఆమె లడ్డు తినదు కదా. చూసారా, ఇక్కడ తెలిసిపోతుందండి. హెల్పింగ్ వర్బ్స్ ఆటోమేటిక్ గా ఉంటాయి కాబట్టి అదే హెల్పింగ్ వర్బ్ తో
అటు పక్కన ట్యాగ్ కూడా అని. కానీ హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు ఎట్లా అంటే ఇదే అన్నమాట లాజిక్. V2 ఉందంటే డిడ్ తో ట్యాగ్ పెట్టడం, V5 ఉందంటే డస్ తో ట్యాగ్ పెట్టడం, లేదు V1 ఉందనుకోండి, యు నో, నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా అనాలంటే యు నో డోంట్ యూ, యు నో డోంట్ యూ అని అంటాం. నో ఏంటిది V1 వర్బ్. అలా V1 వర్బ్ ఉంది అంటే డూ తో ట్యాగ్ పెట్టడం. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా మిగతా అన్ని సెంటెన్సెస్ లోనూ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. షీఈస్ రెడీ ఇజంట్ షీ, షీ ఈజ్ రెడీ అంటున్నాం చూసారా. ఈజ్ ఆల్రెడీ ఉంటది దాంట్లో, మనం పెద్దగా ఆలోచించే పని లేదు దేంతో ట్యాగ్ యూజ్ చేయాలి అని. షీఈస్ రెడీ, ఆమె రెడీనే కదా, షీఈస్ రెడీ ఇజంట్ షీ, ఇజంట్ షీ అంటారు. ఆమె రెడీనే కదా. ఇప్పుడు నేను చెప్పే సెంటెన్సెస్ కొంచెం బాగా వినండి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే కొంచెం రేర్ గా ఆటోమేటిక్ గా అర్థమైపోతాయి. ఇవి వచ్చాయంటే ఇవి కూడా ఆటోమేటిక్ గా అర్థమైపోతాయి. ఇప్పుడు నువ్వు చూసావు కదా అనాలంటే, నువ్వు చూసావు అంటే యు సా, అది వచ్చేస్తుంది. యు సా డింట్ యూ, యు సా డింట్ యూ. ఆమె వచ్చింది కదా, ఆమె వచ్చింది కదా, ఆమె వచ్చింది అంటే షీ కేమ్, ట్యాగ్ డిడ్ తో వస్తుంది, పాస్ట్ లో ఉంది కదా. షీ కేమ్ డింట్ షీ, షీ కేమ్ డింట్ షీ. నేను తెలుగు చెప్పినప్పుడు తర్వాత నేను ఇంగ్లీష్ చెప్తా కదా, ఒక సెకండ్ గ్యాప్ ఉంటుంది కదా, మీరు కూడా ఆలోచించండి, మీరు కూడా చెప్పడానికి ట్రై చేయండి నాతో పాటు. దట్స్ వాట్ ఎవ్రీ వన్ డస్ అండ్ దట్స్ వాట్ మై స్టూడెంట్స్ ఆల్సో డూ. అదే చేస్తారు అందరూ, చేయాల్సింది కూడా అదే. నెక్స్ట్ ఇంకొకటి, నువ్వు ఇచ్చావు కదా, నువ్వు ఇచ్చావు కదా, ఇచ్చావు కదా అంటే ఇచ్చావంటే యు గేవ్, యు గేవ్ డింట్ యూ. నేను ఇన్ఫార్మ్ చేశాను కదా, ఐ ఇన్ఫార్మ్డ్ డింట్ ఐ. మేము యాడ్ చేసాం కదా మిమ్మల్ని, మేము యాడ్ చేసాం కదా, వి యాడెడ్ యూ డింట్ వి. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో. మనం పాజిటివ్ సెంటెన్సెస్ చెప్తున్నాం, కన్ఫర్మేషన్ అడుగుతున్నాం కాబట్టి ఇట్లా డింట్ ఐ, డింట్ వి, డింట్ షీ, డింట్ హీ, అట్లాగా. ఓకేనా. అతను పే చేశాడు కదా, హీ పేడ్ డింట్ హీ. ఓకేనా. ఇదంతా చాలా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. మనం కొంచెం అర్థం చేసుకోవాల్సింది, ప్రాబబ్లీ కొంచెం కష్టపడాల్సింది ఇక్కడే. V2 ఉందంటే డిడ్ తో ట్యాగ్ అడగడం, V5 ఉంది సెంటెన్సెస్ లో అంటే ఇలా డస్ తోటి ట్యాగ్ యూజ్ చేయడం. అంటే ఎట్లా అంటే ఇది షీ పేస్ ఎవ్రీ మంత్ డజంట్ షీ, ఆమె ప్రతి నెల పే చేస్తుంది కదా. షీ నీడ్స్ ద ల్యాప్టాప్ డజంట్ షీ, ఆమెకి ల్యాప్టాప్ అవసరం కదా. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అతను చూసుకుంటాడంతా. డజంట్ హీ, చూసుకోడా. అలా నెగటివ్ సెంటెన్స్ లో వస్తే ఇంకా ఈజీ, మనం ఆలోచించే పని లేకుండా హెల్పింగ్ వర్బ్ అందులోనే ఉంటుంది, అంతే కదా. యూ డిడ్ నాట్ లర్న్ డిడ్ యూ, నువ్వు నేర్చుకోలేదు కదా. యూ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ ది ఛానల్ డిడ్ యూ, మీరు సబ్స్క్రైబ్ చేయలేదు కదా. యూ డిడ్ నాట్ షేర్ ఇట్ టు ఎనీవన్ డిడ్ యూ. చూసారా ఎంత బాగున్నాయి కదా, ఎవరికి షేర్ చేయలేదు మీరు కదా. యూ డిడ్ నాట్ లర్న్ ఎనీథింగ్ డిడ్ యూ, యు ఆర్ నాట్ నోటింగ్ ఇట్, నోటింగ్ ఇట్, యు ఆర్ నాట్ నోటింగ్ ఇట్. ఈ సెంటెన్స్ వేరే ఉంది అంటే ఆర్ వచ్చింది కదా, మీరు ఏం నోట్ చేసుకోవట్లేదు. ఆర్ యూ, ఇక్కడ ట్యాగ్ ఆర్ యూ అని వస్తుంది, ఎందుకంటే సెంటెన్స్ లో యు ఆర్ నాట్ నోటింగ్ అని ఉంది కాబట్టి. యు ఆర్ నాట్ నోటింగ్ ఇట్, ఆర్ యూ, మీరు నోట్ చేసుకోవట్లేదు కదా. యు ఆర్ జస్ట్ వాచింగ్ ఆంట్ యూ, పాజిటివ్ సెంటెన్స్ కదా. యు ఆర్ జస్ట్ వాచింగ్ ఆంట్ యూ, మీరు ఊరికే చూస్తున్నారు కదా. యు ఆర్ స్మైలింగ్ ఆంట్ యూ, మీరు నవ్వుతున్నారు కదా. ఇలాగా ట్యాగ్స్ చాలా ఎలిగెంట్ గా ఉంటాయి అన్నమాట. ఎలిగెంట్ అంటే స్టైల్ గా ఉంటాయి అంతే. ఇవన్నీ అసలు గుర్తుండవు అనిత, ఇంకా ఏదో ఒక చిన్న షార్ట్ కట్ లాంటిది ఏదైనా చెప్పు అంటే, నో నాకంటే రైట్. ఓకే, రైట్ అన్నది బాగుంటుంది. యు కేమ్ రైట్, ఐ టోల్డ్ యూ రైట్, చెప్పాను కదా నేను. షీ ఈట్స్ ఇట్ రైట్, ఆమె తింటది కదా. ఓకేనా. బట్ మాక్సిమం ట్రై చేయండి, ట్యాగ్స్ ఏమంత డిఫికల్ట్ ఏం కాదు. ఫస్ట్ టైం వింటే డిఫికల్ట్, సెకండ్ టైం వింటే డిఫికల్ట్, ప్రాక్టీస్ చేస్తే ఏమంత డిఫికల్ట్గా అనిపించదు. దిస్ ఇస్ ఇట్ అండి. ఏం వాడతారు ట్యాగ్స్ రానప్పుడు? రైట్ అన్న వర్డ్ వాడండి తప్ప నో నా ఇంకెప్పటి నుంచి వదిలేసేయండి, స్కిప్ చేసేసేయండి. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ టుడే. Probably I'll see you with some other new concept next time. Bye bye. Take care.